స్విచ్ స్టేట్మెంట్. సో ఇప్పటి వరకు మనం ప్రీవియస్ టాపిక్లలో సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్, లాడర్ వీటి గురించి తీసుకున్నాము. సో ఆ 4 కూడా ఏంటి అంటే కండిషన్స్ బేస్డ్. కానీ స్విచ్ లోపల మనకి ఎటువంటి కండిషన్స్ అనేటివి ఉండవు. మరి కండిషన్స్ ఉండకుండా కండిషన్ బదులు ఇక్కడ ఏముంటాయి అంటే కేస్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. సో కండిషన్ బదులు ఏముంటాయి ఇక్కడ మనకి కేస్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ కేసెస్ తోటి మ్యాచింగ్ చేయడం ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి కండిషన్స్ అనేటివి ఉండవు స్విచ్ లో. కండిషన్ బదులు ఏముంటాయి అంటే కంప్లీట్ కేస్ వాల్యూ మ్యాచింగ్. సో కేస్ వాల్యూ మ్యాచింగ్ అంటాం మనం ఇక్కడ. సో మరి ముందు దీని సింటాక్స్ చూద్దాము, తర్వాత డెఫినేషన్కి వద్దాము. ఇన్ స్విచ్ బ్రాకెట్ ఓపెన్ వేరియబుల్. ఇన్ స్విచ్ ఫస్ట్ వీ కెన్ వెరిఫై ద గివెన్ వేరియబుల్. సో ఇక్కడ ఏమైతా ఉంటుంది, ముందు మనం ఏదైతే వేరియబుల్ని ఎంటర్ చేస్తున్నామో మనం ఎంటర్ చేసిన వేరియబుల్ని రీడ్ చేస్తుంది, చెక్ చేస్తుంది. సో చెక్ చేసిన తర్వాత ఇఫ్ అవర్ వేరియబుల్ ఈజ్ మ్యాచ్డ్ విత్ కేస్ 1, కేస్ స్పేస్ 1 అని రాయాలి, కలిపి రాయకూడదు. సో ఫస్ట్ మనం ఇచ్చిన వేరియబుల్ని చెక్ చేస్తుంది. సో మనం ఇచ్చిన వేరియబుల్ని చెక్ చేసుకున్న తర్వాత ఆ వేరియబుల్ అనేది కేస్ 1 తోటి మ్యాచ్ అయింది అనుకున్నాము, కోలన్. కేస్ 1 తోటి మ్యాచ్ అయితే మనకు కావాల్సిన స్టేట్మెంట్ అనేది ఇక్కడే ప్రింట్ అయిపోతుంది. అంటే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేసింది, అక్కడ నుంచి టర్మినేట్ అయిపోవాలి. సో అందుకోసం we have to use the keyword called break. In switch first we can verify the given variable if our variable is matched with case 1. Statement 1 will be executed. సో ముందు మనం వేరియబుల్ ఇచ్చిన తర్వాత మన వేరియబుల్ అనేది కేస్ 1 తోటి మ్యాచ్ చేసుకుంటుంది. సో కేస్ 1 తోటి మ్యాచ్ అయిన తర్వాత మనకు కావాల్సిన స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో అక్కడ నుంచి ఏమైపోతాం, మనం టర్మినేట్ అయిపోతాం. లేదు, ఇఫ్ అవర్ వేరియబుల్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ విత్ కేస్ 1 దెన్ మూవ్ టు ద కేస్ 2. ఇఫ్ అవర్ వేరియబుల్ ఈజ్ మ్యాచ్డ్ విత్ కేస్ 2, స్టేట్మెంట్ 2 విల్ బి ఎగ్జిక్యూటెడ్, హియర్ ఆల్సో యూజింగ్ బ్రేక్. ఇఫ్ అవర్ వేరియబుల్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ విత్ కేస్ 2 దెన్ కంట్రోల్ విల్ ఎంటరింగ్ ఇన్ టు ద అనదర్ కేస్. సో ఇట్లా మనము n కేసెస్ వరకు అయితే తీసుకోవచ్చు. ఇఫ్ అవర్ వేరియబుల్ ఇస్ మ్యాచ్డ్ విత్ nth కేస్ దెన్ nth స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో హియర్ ఆల్సో యూస్ బ్రేక్ కీవర్డ్. ఇఫ్ అవర్ వేరియబుల్ ఇస్ నాట్ మ్యాచ్డ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద కేస్, ఇఫ్ అవర్ వేరియబుల్ ఇస్ నాట్ మ్యాచ్డ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద కేస్ దెన్ ఫైనల్లీ కంట్రోల్ విల్ ఎంటరింగ్ ఇన్ టు ద default case. Here we can execute the default statements. So here also using break. So ఇది switch కి సంబంధించిన syntax. So in switch first we can verify the given variable if our variable is matched with any one of the case. If our variable is matched with any one of the case, the respective statement will be executed. అదర్వైజ్ ఇట్ ఎగ్జిక్యూట్ డిఫాల్ట్ కేస్ స్టేట్మెంట్స్. సో మన వేరియబుల్ అనేది ఇక్కడ ఉన్న కేసెస్లలో ఏ కేసుతో మ్యాచ్ అయితే అందులోపల ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఏ ఒక్క దాంతో కూడా మ్యాచ్ కావట్లేదు అనుకున్నాము, అప్పుడు కంట్రోల్ మొత్తం ఎక్కడికి వస్తుంది, డిఫాల్ట్ కేసుకి వచ్చేసి ఇక్కడ ఏదైతే మనము డిఫాల్ట్ స్టేట్మెంట్స్ రాసేస్తామో ఆ డిఫాల్ట్ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ ఇస్తూ ఉంటుంది. సో మధ్యలో బ్రేక్ అనేది ఎందుకోసం వాడినామంటే, సో హియర్ break is the keyword. Break is the keyword is used to break the continuity of the switch cases. Break is the keyword is used to break the continuity of the switch cases. సో ఇప్పుడు స్విచ్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకుందాము. సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది. సో అందుకోసం VS కోడ్ అయితే తీసుకుంటున్నాము. So question, write a program to using switch case.
లేదు ఇంకో క్వశ్చన్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ నంబర్ అండ్ ప్రింట్ ద గివెన్ నెంబర్ ఇన్ వర్డ్స్ ఫార్మాట్. సో మనం ఒక నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఆ నెంబర్ని మనం ఏ ఫార్మాట్లో ప్రింట్ చేయాలి అంటే వర్డ్స్ ఫార్మాట్ లోపల మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఎన్ని నెంబర్స్ ఇవ్వాలంటే కేవలం 1 నెంబర్ మాత్రమే ఇవ్వాలి. సో యూస్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ ఇటిల్ డాట్ స్టార్. నా క్లాస్ స్విచ్ డెమో అని తీసుకుంటున్నాను. Now entering into main method, public static void main string arguments. Now use scanner class. System dot input function. Now ఇప్పుడు నాకైతే ఒక సింగిల్ వేరియబుల్ అయితే కావాలి. సో అందుకోసం నేను ఇంట్ n అని తీసుకుంటున్నాను. సో యూజ్ అవుట్పుట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println print. సో ఎంటర్ ఎనీ నెంబర్ బిట్వీన్ 1 to 5. సో నేను ఒక నెంబర్ని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ నెంబర్ దేనికి మధ్యలో ఉండాలి అంటే 1కి 5కి మధ్యలో మాత్రమే ఉండాలి. సో యూజ్ స్కాన్ ఫంక్షన్, వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు స్కానర్ వేరియబుల్ డాట్ నెక్స్ట్ ఇంటీజర్. రైట్ నౌ ఎంటరింగ్ ఇంటూ స్విచ్ కేస్. స్విచ్ బ్రాకెట్ లోపల ఏముండాలి, స్విచ్ వేరియబుల్ ఏంటిది n. సో ఎంటరింగ్ ఇంటూ కేస్ 1. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కేస్ 1 అని అర్థం, n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కేస్ 2. సో యూజ్ అవుట్పుట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println so 1. So here use break. Again case 2. If our variable is matched with case 2, ఒకవేళ n వాల్యూ 2 అయితే ఆన్సర్ ఏం రావాలి, నాకు tw అనేది రావాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println so 2. Here also use break. Again case 3. So if n is equal to 3 అయితే case 3 three and with semicolon. Here also use break. ఇంకా ఇట్లా ఎన్ని కండిషన్స్ రాయాలి మనము, ఇంకా 2 కండిషన్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. సో 4 and with semicolon break. So case 5. Break. So all cases completed. Then default case. సో డిఫాల్ట్ స్టేట్మెంట్ అయితే మనం ఇక్కడ ప్రింట్ ఇవ్వాలి. సో ఏమనిద్దాము, ఎంటర్ వ్యాలిడ్ నెంబర్. సో హియర్ ఆల్సో యూస్ బ్రేక్. రైట్ క్లోజ్. సో ఇప్పుడు మనం ఇది స్విచ్ డెమో అనే పేరు మీద అయితే మనం సేవ్ చేయాలి. కాపీ సేవ్. సో మై ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాం మనం ప్రతి ఒక్క ఐటమ్ కూడా సేవ్. Then use terminal, new terminal. So go to desktop. So go to my programs. Right, clear. Java C, switch demo.java, success.
Now class name java space class name enter, java space class name enter. సో ఎంటర్ ఎనీ నెంబర్ బిట్వీన్ 1 to 5. నేను 1 ఇచ్చాను. ఆన్సర్ ONE1. అగైన్ రన్. ఈసారి నేను 7 ఇచ్చాను. సో ఎంటర్ వ్యాలిడ్ నెంబర్. క్లియర్ అయింది. ఇది స్విచ్ కేసుని మనం యూజ్ చేయడం.